మాల్దీవుల్లో మొయిజ్జు గెలిచిన తర్వాత అంటే ఇండియా అవుట్ అన్నటువంటి నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి అతను గెలవడంతో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. మాల్దీవుల సంప్రదాయం ప్రకారం గెలిచిన వాళ్ళు మొదటిసారి భారత్కు వస్తారన్నట్లు సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. అట్లాగే ఆ దేశంలో భారత్ చేసి పెట్టేటువంటి అభివృద్ధి ప్రాజెక్టులన్నీ ఆపించేశారు. ప్లస్ తను మొదటిసారి చైనాకు వెళ్ళి చైనాలో 4 రోజులు పర్యటించి వచ్చారు. పైగా భారత సైన్యం వాళ్ళ సహకారంగా ఉంటే భారత సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోమని పిలుపునిచ్చారు. దాంతోపాటుగా మన విదేశాంగ మంత్రి వెళ్ళిన కామెంట్ ఏం చేస్తున్నారు ఇదంతా చూసాం. ఈ దశలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అదేంటయ్యా అంటే మాల్దీవులకు సంబంధించినంత వరకు ఆహారపరమైనటువంటి సంక్షోభం రాబోతోంది. భారతదేశం ఇక క్రమంగా మాల్దీవుల్ని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మాల్దీవులకు బియ్యం సరఫరా నిలిపేసింది భారతదేశం. దీంతో ఒక్కసారిగా మాలేలో 3 రెట్లు ధర పెరిగిపోయింది. మొన్నటిదాకా 70 రూపాయలు 80 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఉన్నటువంటి బియ్యం ఇప్పుడు ఏకంగా 200 రూపాయల వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. భారత్ మీదనే వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇప్పుడు చైనా వాళ్ళ నుంచి ఇంకా ఇంపోర్ట్స్ అట్లాంటివి లేవు, భారత్ మీదనే ఎక్కువ ఆధారపడతారు. ఈ దఫా బియ్యం లాంటివి చూస్తే చైనాలో కూడా 40% పంట పోయి ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఎగుమతులు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మాల్దీవులకి ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి మాల్దీవులు ఇప్పుడు పరిస్థితి పర్లేదు ఫేస్ చేస్తామంటుందా, లేకపోతే చైనా వాళ్ళ దగ్గర నుంచి ఆ పాములో కప్పలో తినే ప్రయత్నం చేస్తుందా ఏంటనేది చూడాలి.